వ్రతానికి వచ్చే ప్రేరణ తండ్రిగా ఇందిర పక్కన నుంచొని ప్రేరణని సిద్ధుని ఆశీర్వదించిన రాజశేఖర్, గణా చంప పగలగొట్టిన ఈశ్వరి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజలి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేస్, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. రోడ్డు మీద కారు ఆగిపోవడంతో ఇక ఈశ్వరి అయితే రోడ్డు మీద నుంచొని క్యాబ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న ఒక దొంగ అయితే ఈశ్వరుని మీద దాడి చేస్తాడు. నీ మెడలో ఉన్న బంగారాన్ని మొత్తం తీసివ్వు అని ఇక కత్తితో బెదిరిస్తూ ఉంటాడు. అటువైపుగా వస్తున్న ఇందిర, ఐశ్వర్య అది చూస్తారు. ఇక ఇందిర అయితే కాపాడడానికి వెళ్ళబోతూ ఉండగా వాళ్ళకి మనకి సంబంధం లేదు, నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదమ్మా అని ఐశ్వర్య ఇంకా ఇందిరాని సైలెంట్గా ఏం జరిగినా సరే నువ్వు చూసి చూడనట్టు వచ్చేసాయని చెప్తుంది. ఇక రౌడీతో నా కొడుకు ఎవరో తెలుసా అని చెప్తూ ఉంటుంది ఈశ్వరి. అయినా సరే ఆ దొంగ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావంటూ కత్తిని ఇక పొడవబోతూ ఉంటాడు. అప్పుడే ఇక రౌడీ చెయ్యి పట్టుకొని ఈశ్వర్ని కాపాడుతుంది ఇందిర. ఇక ఈశ్వర్ని కాపాడి ఆ రౌడీని చితకబాతుంది. అప్పుడే ఇక ఈశ్వరి ఇందిరాని చూసి షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో దొంగ అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇక అందరినీ పక్కకి నెట్టేస్తాడు. ఇక ఈశ్వర్ని కూడా నెట్టేయడంతో తను ఒక గోడ మీద పడి తలకి గాయమయ్యి స్పృహ కోల్పోతుంది. రౌడీ పారిపోతాడు. స్పృహ కోల్పోయిన ఇక ఈశ్వర్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇందిర. హాస్పిటల్కి వెళ్ళాక తనకి బ్లడ్ బాగా పోయిందని, తనకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో లేదని చెప్తారు డాక్టర్లు. నాది సేమ్ బ్లడ్ గ్రూపే అని చెప్తూ ఉంటుంది ఇందిర అయితే. అప్పుడు ఇక వెంటనే ఈశ్వరికి బ్లడ్ అయితే ఇస్తుంది. అలా బ్లడ్ ఇచ్చిన తర్వాత తనకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి డాక్టర్లు అయితే అంటారు. ఇంతలో ఇక రాజశేఖర్ అయితే ఫోన్ చేస్తాడు ఈశ్వరి ఫోన్కి. అప్పుడు ఇక అమ్మా నాన్న ఫోన్ చేస్తున్నాడమ్మా ఈ ఫోన్కి అని అంటూ ఉంటుంది. ఇక ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్పు అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఈశ్వరి ఇంకా రాలేదేంటి, బయటికి వెళ్ళిన దానివి అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. అప్పుడే రాజశేఖర్ అలా అడిగిన తర్వాత ఐశ్వర్య అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నాను. మీ ఆవిడికి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ పేరు చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఈశ్వర్య హాస్పిటల్లో ఉందని చెప్తుందేంటి అని వెంటనే రాజశేఖర్ బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇందిరాతో మాట్లాడలేకపోతాడు. తన ముందు నించొని ఏమి మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. ఇంతలో డాక్టర్ రావడంతో అప్పుడే ఇక డాక్టర్ అయితే ఈమె సమయానికి హాస్పిటల్కి తీసుకువచ్చి బ్లడ్ కూడా ఇచ్చింది అని అంటూ చెప్తూ ఉంటాడు. డాక్టర్ అయితే సమయానికి ఆవిడ్ని తీసుకురాకపోతే ఆవిడ కోమాలో వెళ్ళే పరిస్థితి కూడా వచ్చేది అని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని వెంటనే రాజశేఖర్ అయితే చాలా థ్యాంక్స్ ఇందిరా అని అంటూ ఉంటుంది. ఐసు పద వెళ్దాం, ఎలాగో తనకి కావాల్సిన వ్యక్తి వచ్చాడు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని ఇందిర అయితే ఐశ్వర్యని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ఈశ్వరి అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఈశ్వరి రాజశేఖర్ని చూసి నేనెక్కడున్నానండి అని అడుగుతూ ఉంటే, నిన్ను ఇందిర హాస్పిటల్కి తీసుకువచ్చింది, నీకు బ్లడ్ బాగా పోయిందని మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతావని డాక్టర్లు చెప్పడంతో తన బ్లడ్ని ఇచ్చి నిన్ను కాపాడింది అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అసలు తలకి ఎందుకు గాయమైంది ఈశ్వరి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఈశ్వరి అయితే ఇక దొంగ గురించి, ఇందిరా తనని కాపాడిన విషయం అన్నీ కూడా చెప్తాడు. అప్పుడే ఇక అది విని రాజశేఖర్ అయితే నేను నిజం చెప్పనా, అసలు ఇందిరా కానీ ఐశ్వర్య కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇలా అని, వాళ్ళు నాతో మాట్లాడనే లేదు. డాక్టర్ గారే వాళ్ళకి అన్ని వివరాలు చెప్పారు. ఉదయం తర్వాత ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాక వాళ్ళు జాయిన్ చేసి నీకు బ్లడ్ ఇచ్చి తను వెళ్ళిపోయింది, నిన్ను కాపాడింది అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఇందిర గురించి తప్పుగా మాట్లాడాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈశ్వరి. తర్వాత ఈశ్వరితో అంటూ ఉంటాడు రాజశేఖర్, నువ్వు గన ఇద్దరు కూడా
రోడ్డు మీద ఇంటి దగ్గర అని కాకుండా వాళ్ళని ఎంతో చిత్రహింసలు పెట్టి ఎన్నో మాటలు అన్నారు. నలుగురిలో తలెత్తుకోకుండా చేశారు. వాళ్ళ జీవితాన్ని ఆల్మోస్ట్ అందరూ కూడా మాట్లాడుకునేలా ప్రవర్తించారు. చివరికి నేనే ఆయన వాళ్ళ కన్న తండ్రినైనా నన్ను కూడా వెళ్ళనివ్వకుండా చేశారు. కానీ ఈరోజు అవేవి కూడా నీ మనసులో పెట్టుకోకుండా ఇందిర అయితే నిన్ను రక్తం ఇచ్చి కాపాడింది. అదే నువ్వే ఇందిర స్థానంలో ఉంటే, ఇందిర నీ స్థానంలో ఉంటే నువ్వేం చేసేదానివి? ఈ ఇందిర పోతే పోయిందిలే, నాకు అడ్డు పోయిందని నువ్వు అక్కడే ఆగిపోయి ఇందిర చచ్చిపోయినా కూడా పట్టించుకునేదానివి కాదు. కానీ ఇందిర మనస్తత్వం చూసావు కదా, తను ఎలా ప్రవర్తిస్తుందో అని అంటూ ఉంటే ఆ మాట ఈశ్వరి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. తరువాత ఇక గణ అయితే హాస్పిటల్కి వస్తాడు. అమ్మా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, తలకి గాయమైంది. ఒక దొంగ నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇమ్మని బెదిరించాడు. అప్పుడే ఇక ఆ గొడవలో నాకు ఇలా తలకి దెబ్బ తగిలింది అని అంటూ ఉంటుంది ఈశ్వరి. ఎవడమ్మా వాడు? నీ కొడుకు గురించి నువ్వు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు. గణ నీ గురించి చెప్పాను, అయినా సరే వాడు లెక్క చెయ్యలేదు అని చెప్తూ ఉంటుంది. ఈశ్వరి అయితే సరే అమ్మా ఇంటికి వెళ్దాం, డిశ్చార్జ్ అవ్వచ్చని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు. గణ అయితే అప్పుడే ఇక ఇందిరాని నిన్ను కాపాడినట్టు ఎందుకు గణతో చెప్పలేదు అని ఈశ్వర్ని అడుగుతాడు రాజశేఖర్. వాడు తను నన్ను కాపాడిందన్నా ఏదో కావాలని ఇదంతా చేసిందని అంటాడు. అందుకనే చెప్పలేదండి అని ఈశ్వరి అయితే చెప్తుంది. తర్వాత ఇక మళ్ళీ ప్రేరణ అయితే విజయానంద దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏంటి మావయ్య గారు, మరి ఏం చేశారు? ఫంక్షన్ పనులు, అదే పూజ పనులు, వ్రతం పనులు ఎక్కడి దాకా వచ్చాయి? అందరికీ ఇన్విటేషన్ పంపించేశారా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక ఆ మాట విని ఇక విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, మొత్తం పూర్తవుతుందమ్మా, అంతా పూర్తవుతుంది. ఈరోజు నేనేంటో నీకు కూడా తెలుసుకుంటావు కదా నువ్వు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఏంటి మావయ్య గారు అంటున్నారు? నేను తెలుసుకుంటానా అని అనగానే, అదేనమ్మా నా కష్టాన్ని తెలుసుకుంటావు అంటున్నాను అని చెప్తూ ఉంటాడు విజయానందం. తరువాత ఇక ప్రేరణ అయితే మీరేం చెయ్యాలనుకున్నా దానికి రివర్స్లో అవుతుంది తప్ప మీకేమీ ఆనందం ఉండదు, మీరు కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ప్రేరణ మాటలకి విజయానందని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. విజయానందం కొన్ని సంవత్సరాల క్రితమే మీ నాన్నని ఊరి నుంచి పారిపోయేలా చేశాడు. ఆ విషయం నీకు తెలియదు కదా, కానీ ఇప్పుడు మాత్రం పారిపోవడం, ఇక్కడే ఉంటాడు. ఈ పెళ్ళి, ఈ వ్రతం అనేది అస్సలు కూడా జరగదు, గుర్తుపెట్టుకో అని మనసులో అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక మనసులో అనుకొని ఇక విజయానంద్ అయితే వెంటనే గణాకి ఫోన్ చేస్తాడు. ఇక గణాకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు గణ అని అడుగుతూ ఉంటే, ఏదో పనుంటేనే కదా తమరు ఫోన్ చేసేది, చెప్పండి మావయ్య గారు ఎందుకు చేశారు అని అడుగుతూ ఉంటాడు గణ అయితే. అప్పుడే ఇక విజయానంద్ అయితే రేపు సిద్ధు ప్రేరణ ఇద్దరు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. పెళ్ళైన కొత్తల్లో ప్రతి జంట కూడా వ్రతం చేసుకుంటారు కదా, అలాగే చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అవును, అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని గణ అయితే చెప్తాడు. నువ్వు వాళ్ళకి వ్రతం ఎలాగ చేయించడానికి ఒప్పుకున్నావో, పైగా మమ్మల్ని కూడా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అయినా పిలుస్తున్నాను తప్పేముంది, నేను పిలుస్తుంది నువ్వు వచ్చి అన్నయ్యగా ప్రేరణని ఆశీర్వదిస్తావని కాదు, అందరి ముందు ప్రేరణని వాళ్ళమ్మని నవ్వుల పాలు చేస్తావని. నీకు ఇది మంచి శుభకార్యం, అంటే మంచి అవకాశం నీకు, కాబట్టి నువ్వు వదలలేవు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే గణాతో. చూడు, ఇది ఒక మంచి అవకాశం అని ఎందుకన్నానో తెలుసా? ఆ ప్రేరణ పొగరు మొత్తం ఈ వ్రతంలో దించేయాలి. నువ్వు చేసే అవమానానికి, అందరూ అనే మాటలకి తలెత్తుకోలేకుండా తను అత్తగారింటి వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలి అని విజయానంద్ అయితే అంటూ ఉంటాడు. నాకు వదిలేండి మావయ్య, నేను చూసుకుంటాను కదా అని విజయానంద్తో చెప్తూ ఉంటాడు గణ అయితే. తర్వాత ఇక గణ మాటలు విని ఈశ్వరి అయితే ఏంట్రా ఫోన్లో అంతా ఆశ్చర్యపోతూ మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది ఈశ్వరి. అప్పుడు ఇక రేపేనంట అదే సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు. ప్రేరణ సిద్ధు ఇద్దరూ కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోబోతున్నారు. ఆ వ్రతానికి మనల్ని కూడా రమ్మని ఇన్విటేషన్ వచ్చింది అని అంటూ ఉంటాడు
ఘన అయితే రే వాళ్ళ ఇంటికి మనం ఎందుకురా, మళ్ళీ అవమానపడ్డానికి తప్ప అని అనగానే అవమానమా, మనం ఎందుకు అవమానపడతాము అని అంటూ ఉంటాడు. ఘన వెళ్ళి మనం అవమానించాలి కానీ ఆ అవమానం పడకూడదు. మనం మారు వేషంలో వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పినట్టు మీ ఆయన ఈరోజు మళ్ళీ మారు వేషంలో వెళ్ళి ఖచ్చితంగా విందు భోజనం ఆరగించొస్తాడు అని చెప్తూ ఉంటే వేషంలో వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. ఆ రోజు గెడ్డాన్ని తగిలించుకొని నువ్వు ఆ ప్రేరణకి సిద్ధుకి విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కంటపడ్డావు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం తీర్చుకోవాలని నేను ఎంక్వైరీలు చేస్తే అప్పుడు తెలిసింది నీ గుట్టు అని అంటూ ఉంటాడు. ఘన అయితే ఈసారి మాత్రం నువ్వు మారు వేషంలో కానీ డైరెక్ట్గా వచ్చావంటే ఆ తర్వాత నీ సంగతి చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రాజశేఖర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత వ్రతానికి అంతా కూడా తర్వాత రోజు సిద్ధం చేస్తాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక రండి అవి ఇక్కడ పెట్టండి అని అడావుడు పడుతూ ఉంటే విజయానంద్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేరణ. మావయ్య గారు ఇంత ఎగస్టాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటారు, అందుకని ఇన్ని ఎగస్టాలు చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ఇక ఏంటమ్మా ప్రేరణ ఇంకా రెడీ అవ్వలేదు, గెస్ట్ అందరూ వచ్చేస్తారు, ఇదిగో పంతులు గారు కూడా వచ్చారు, పంతులు గారు మీరు ఇక్కడ అన్నీ కూడా సర్దుకోండి, ఇంతలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తారు అని మంజు దగ్గరికి వెళ్ళి ఏంటి మంజు ఇంకా రెడీ అవ్వలేదు, అందరూ గెస్ట్స్ అందరూ కూడా వస్తున్నారు అని అంటూ విజయానంద్ అయితే ఇక కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఏంటండి మీరు కూడా, అసలు నాకు ఈ వ్రతమే ఇష్టం లేదు, అలాంటప్పుడు మళ్ళీ నేను చీర కట్టుకొని రెడీ అయ్యి అందరి ముందు కూడా నవ్వుతూ కనిపించాలా, నా వల్ల కాదు, నేను ఇష్టం లేని పనులు చెయ్యలేను అని మంజు అంటూ ఉంటే చూడు మంజు, సగానికి సగం మొన్న పేపర్లో వేసినప్పుడే ప్రేరణ ఇంటి కోడలని తెలిసిపోయింది. ఇప్పుడు వ్రతానికి అందరినీ కూడా ఆ ప్రేరణ పిలిచింది. ఒకవేళ నువ్వు కింద ఉండకపోతే మన మీద చాలా రూమర్స్ వస్తాయి, అవన్నీ అవసరమంటావా అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే మంజుల విజయానంద్ మాటలు విని తను రెడీ అయ్యి తను కూడా కిందకి వస్తుంది. ఆ తర్వాత గెస్టులు అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే ఇక ప్రేరణ సిద్ధు కూడా రెడీ అయ్యి వాళ్ళిద్దరు కూడా కిందకి వస్తారు. కిందకి వచ్చి ఇక పంతులు గారు అయితే పీటల మీద కూర్చోండమ్మా అని వాళ్ళిద్దరినీ కూడా కూర్చోమంటారు. ఇంతలో ఇక ఐశ్వర్య అలాగే ఇందిరా ఇద్దరు కూడా వ్రతానికని చెప్పి ఇక ప్రేరణ దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. వ్రతం జరిగేటప్పుడు ఇక మధ్యలో అంటూ ఉంటారు పంతులు గారు, చూడండమ్మా వధూవరులకి తల్లిదండ్రులు బట్టలు తీసుకొస్తారు కదా, ఆ బట్టలు ఇప్పుడే పెట్టాలి, పెట్టండి అని పంతులు గారు చెప్తారు. అప్పుడే అయినా ఈ అమ్మాయికి తండ్రి ఎక్కడున్నాడు, తండ్రి లేడు కదా, కేవలం తల్లి మాత్రమే ఉంది, తండ్రి ఎవరో తెలీదు అని ఎంట్రీ ఇస్తాడు ఘన అయితే. ఇక ఘనాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేరణ. వీడిక్కడికి వచ్చాడంటే ఇది ఖచ్చితంగా మావయ్య గారి పని అయి ఉంటుంది, మావయ్య గారు అంత రెచ్చిపోయి పనులన్నీ చేస్తున్నారని అప్పుడే నాకు అనుమానం వచ్చింది అని అంటూ ఇక ప్రేరణ అయితే కోపంగా చూస్తుంది విజయానంద్ వైపు. ఇక విజయానంద్ అయితే అందుకనేరా నిన్ను రెచ్చగొట్టింది, నువ్వు ఇలా చేస్తావనే నిన్ను రెచ్చగొట్టాను అని విజయానంద్ అయితే ఆనందపడుతూ ఉంటాడు. ఏ ఘన, ఇక్కడ వ్రతం జరుగుతుందని తెలుసు కదా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని నేను వెళ్ళాలా, నేనెందుకు వెళ్ళాలి, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఈ అమ్మాయికి తల్లుంది, మరి పక్కనే తండ్రి లేడేంటి, మరి ఇదేమన్నా గమనించారా, ఒక తల్లి మాత్రమే బట్టలు పెట్టడానికి సిద్ధమవుతుంది, తనకి తండ్రి లేడా, లేకపోతే అసలు ఉన్నాడా లేడా, తండ్రి ఎవరో కూడా తెలీదా అని ఘన అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంటిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, నోరు మూసుకొని నువ్వు బయటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే విజయానంద్ అయితే మంజు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే, నీకెందుకు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే ఇక విజయానందం అలా అన్న తర్వాత అదేంటండి మన ఇంట్లో జరుగుతున్న ఈ వ్రతానికి వీడు వచ్చి గొడవ చేస్తే ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు, మళ్ళీ నన్ను పక్కకి వెళ్ళమని ఎలా అంటున్నారు, ముందు ఈ ఘనాన్ని బయటికి పంపించండి అని చెప్తూ ఉంటుంది మంజు. ఏంటమ్మా పెద్ద మనుషులారా, ఏంటి అలా కూర్చున్నారు, మీకెవరికి కూడా అనుమానం రావడం లేదా, ఈ మంజు గారి వియ్యంకుడు ఎక్కడని ఎవ్వరూ కూడా అడగాలని అనుకోవడం లేదా,
విజయానంద్ గారి వియ్యంకుడు ఎవరో అందరికీ చూపించాలని అనుకోవడం లేదా మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడేక ఆ మాట విని మిగతా వాళ్ళందరూ అవునమ్మా ఇందాక నుంచి ఆ అబ్బాయి అన్న మాటే 10 సార్లు అంటున్నాడు, అయినా సరే నువ్వేంటి నీ భర్త ఎవరో చెప్పకుండా అలా నించున్నావు అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక ఇందిర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విజయానంద్ అయితే ఆ ప్రేరణ వైపు చూసి కాలరెగరేస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. చెప్పమ్మా ఇంతకీ వాళ్ళ నాన్న వస్తాడా రాడా అని అడుగుతూ ఉంటే నేనే వచ్చాను అని రాజశేఖర్ అయితే వస్తాడు. రాజశేఖర్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా విజయానందం అలాగే గణ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ పీటల మీద వ్రతం చేసుకుంటున్న కొత్త పెళ్లి కూతురు కన్న తండ్రిని నేనే అని రాజశేఖర్ అయితే ఇక ప్రేరణని కూతురుగా ఒప్పుకుంటాడు. అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు ప్రేరణ ఐశ్వర్య ఇద్దరు కూడా. అప్పుడే ఇక మంజు అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇందిర కూడా అలా షాక్ అయిపోయి ఉంటుంది. ఏంటి ఇందిరా, నేను కొంచెం ఆలస్యంగా వస్తే నువ్వేంటి వీళ్ళందరూ అనే మాటలకి మౌనంగా ఉండిపోవాలా? పద వెళ్ళి అక్షింతలు వేసి కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదిద్దాము అని రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు. ఆ అక్షింతలు అందుకో ఇందిరా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అక్షింతలు తీసుకొని రాజశేఖర్ చేతికైతే ఇస్తుంది ఇందిర. అది చూసి ఒక్కసారే ఘన అయితే మీకేమన్నా మతిపోయిందా? నేను చెప్పే వచ్చాను కదా మీరు ఇటువైపుకి రావద్దని, వీళ్ళని ఆశీర్వదించొద్దని, ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్ని. ఘన అయితే నాకు రావాలనిపించింది వచ్చాను అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఇక రాజశేఖర్ అలా అన్న తర్వాత నువ్వు వీళ్ళకి తండ్రిగా ఒప్పుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అనగానే ఏం జరిగినా పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఘన షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటయ్యా ఇప్పటి వరకు వాళ్ళ నాన్న కనిపించలేదు, వాళ్ళ నాన్న రాలేదు అంటూ ఎగిరిపడ్డావు, ఇప్పుడు తీరా వాళ్ళ నాన్న వస్తే అలా అతనితో కబుర్లు పెడుతున్నావేంటి? అవతల వ్రతం జరుగుతుంది, ఆలస్యం అయిపోతుంది అని అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళైతే. అప్పుడు ఇక ఆ మాట విని ఘన ఏమీ మాట్లాడలేకపోతాడు. ఆ తరువాత ఇంకా ఇందిర అలాగే రాజశేఖర్ ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని ఇక బట్టలైతే పెడతారు సిద్ధుకి ప్రేరణకి. అది చూసి ప్రేరణ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. ఇక రాజశేఖర్ వచ్చి ఆశీర్వదించడంతో ఒక పక్క విజయానంద్కి కూడా సౌండ్ ఉండదు. అప్పుడే మంజు అయితే రండి ఆశీర్వదిద్దాము అని అంటూ ఉంటుంది. మంజు అది కాదు మంజు, వాళ్ళ మీద నీకు కోపం ఉంది కదా, మరి అక్షింతలు ఎలా వేస్తావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మంజు అయితే వీళ్ళందరూ ముందు నా పరువు కాపాడుకోవాలంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు అక్షింతలు వేసి వీళ్ళని ఆశీర్వదించాలి అని మంజు అయితే వాళ్ళకి ఆశీర్వదిస్తుంది. అలా ఆశీర్వదించిన తర్వాత మంజు అయితే ఇక ఇన్ని రోజులు మీ కూతురుగా తనని ఎందుకు ఒప్పుకోలేదు అని రాజశేఖర్ని అడుగుతూ ఉంటే కొంతమంది వెధవలు నా చేత అబద్ధం చెప్పించాలని చూశారు అని అంటూ వెంటనే ఘన వైపుకి అయితే చూస్తాడు. నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి రాజశేఖర్ అయితే బయలుదేరుతాడు. పాపం మావయ్య గారు ఈరోజు నాకు ఏడుపు తప్ప ఏమీ ఉండదనుకున్నట్టున్నారు, కానీ ఆ భగవంతుడు మోసం చేసేవాళ్ళు తరపున లేడంటారు, కానీ ఎప్పుడు నా తరపునే ఉంటాడు, నా విజయాన్ని చూస్తూనే ఉంటాడు అని అంటూ చెప్పుకుంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. ఇక రాజశేఖర్ అలా చెప్పిన తర్వాత ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళాక చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఘన అయితే. అసలు నువ్వు బుద్ధుందా, నువ్వు నాకు తండ్రివేనా, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఈశ్వరి అయితే రే కన్న తండ్రిని పట్టుకొని ఏంట్రా మాటలు, నీకు బుద్ధి లేదా అని చంప పగలగొడుతుంది. అమ్మా ఈయన చేసిన పని చెప్తే నువ్వు కాదమ్మా నేను కాదు నువ్వు కూడా అలాగే అసహించుకుంటావు అని అంటూ ఉంటాడు గణ. ఇక గణ అన్న మాటకి అప్పుడే ఏం చేశారా, వచ్చి ప్రేరణని సిద్ధుని ఆశీర్వదించారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళమని మీ నాన్ని పంపించాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గణ. నువ్వు వాళ్ళ దగ్గరికి నాన్నని పంపించడం ఏంటి, మొన్నటి వరకు ఆ ఇందిర అన్న పిల్లలన్న కోపంతో రగిలిపోయేదానివి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది ఈశ్వరి, నాకు కూడా మానవత్వం ఉంది కాబట్టి నేను శత్రువునని తెలిసినా తనని ఎంత అవమానించినా
రోడ్డు పక్కన చావు బతుకులో ఉన్న నన్ను హాస్పిటల్కి తీసుకురావడమే కాక తను కూడా బ్లడ్ ఇచ్చి నన్ను కాపాడింది. తను సమయానికి లేకపోతే నేను లేను అని అంటూ ఉంటుంది ఈశ్వరి అయితే. అందుకనే తను చేసిన మేలుకి నేను కూడా మేలు చెయ్యాలనుకొని ఇలాగా తీసుకున్నాను అని చెప్తూ ఉంటే అప్పుడు ఇంకా ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు ఘన. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.